హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. గత కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలను దక్షిణాది సినిమాలను తెలుసుకొని టాప్ మోస్ట్ హీరోయిన్స్ కొందరు ఉంటే అందులో మాత్రం డెఫినెట్ గా టాప్ ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరోయిన్ కనిపించే బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది కాజల్ అగర్వాల్ అని చెప్పవచ్చు. కాగా కాజల్ అగర్వాల్ చాలా చిన్నగానే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ వరుసగా హిట్స్ సహా భారీ ఆఫర్స్ తో ఆమె సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగులో ఓ భారీ సినిమాతో ఐటెం బాంబుగా కనిపిస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. తన మగధీరుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సాంగ్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం పెద్ది ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉండగా దానికోసం బుచ్చిబాబు కాజల్ ని అనుకుంటున్నాడట. దీంతో ఇప్పుడు కాజల్ పేరు తెగ వైరల్ గా మారిపోతుంది. మరి చూడాలి కాజు నిజంగా ఈ సినిమాలో ఉందో లేదో అనేది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే కానుకగా మార్చి 26వ తేదీన విడుదల కానుంది. ఇక మొత్తానికి కాజల్ కొన్నాళ్ల పాటుగా అలా హవా కొనసాగించి ఫైనల్ గా సెటిల్ అయిపోయినట్టు పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ గా కూడా మారిపోయింది. అయితే ఎలాంటి స్టార్ హీరోయిన్స్ అయినా పెరిగే కొద్దీ ఏజ్ తో పాటుగా కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగా ఇప్పుడు కాజల్ కూడా పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటుగా సినిమాకి దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు తెలుగు సహా హిందీలో కూడా చేస్తూ ఉండగా మరోపక్క ఈ మధ్య తన హాట్ షోతో డోస్ పెంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇదే తరుణంలో ఆమెపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. మన తెలుగు సినిమా దగ్గర ఐటెం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది ఆమెపై. ఇక్కడ ఓ సెన్సేషనల్ విషయం అదే కాజల్ వయసు పెరిగే కొద్దీ ఆమె అందం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడు ఆమెకు పెళ్ళయి కూడా ఓ పాప కూడా ఉందట. ఇక ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా తన ఫ్యాన్స్ కోసం హాట్ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూనే వస్తూ ఉంది. ఎంతైనా కాజల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇప్పుడు తెలుగులో 3 సినిమాల్లో నటిస్తోంది. మన అందరి ముందుకి మళ్ళీ రాబోతుంది.